ఏంటి మేమే చేశామని చంద్రబాబు నాయుడు చెప్పుకోరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పుకోరు. ఈరోజు ఆ వాలంటీర్లు మాట్లాడుతున్నది ఉన్నారు కదా సార్, ఎంత సేవా తత్పరత ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని మన మాటల్లో చెప్పుకోవడము, కొటేషన్స్ రాసుకోవడము, టీడీపీ కార్యాలయం మీద రాసి పెట్టుకోవడము ఇవి కాదు. నిజంగా సేవా తత్పరత అంటే ఏంటంటే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు సార్ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మేమే చేశాం అవును అని? సార్ శీశ్వర గారు అందరికీ నమస్కారం. నమస్తే సార్. వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఈరోజు మనం ప్రధానంగా ఆలోచించాల్సిన 2-3 అంశాలు. మొట్టమొదటి అంశం, ఎందుకు వాళ్ళు కోర్టు చుట్టూ వెళ్ళారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల్ని రెండో రకంగా చూడాలి. మొట్టమొదటి అంశం, ఈరోజు వాలంటీర్లుని చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ప్రతి వాలంటీర్లో ఒక జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రత్యర్థి, కాబట్టి వాలంటీర్లు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయినట్టుగా భావించే పరిస్థితి రాష్ట్రంలో ఉండడం అనేది వాళ్ళ భయానికి ప్రాథమిక కారణంగా నేను భావిస్తున్నాను. కాబట్టి రెండో అంశం నాకు ప్రాథమికంగా అర్థం కాని అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ సర్వాధికారాలు మనమేం కాదనలేం, కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లో ఏ రోల్ పోషించాలి, ప్రజల్ని ఓటర్లని ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు తీసుకోవడం. మిగిలిన అడ్మినిస్ట్రేషన్ యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, దీనికి అధికారం ఉంది. మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ క్యాబినెట్ సమావేశం, ఈ మన ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. అప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దన్నారు, కానీ పాత నిర్ణయాలు ఆపమని ఎవరు చెప్పే అధికారం ఎవరికి లేదు. నేనే ఎందుకు ఈ పాదం ఆడుతున్నానంటే, వాలంటీర్ల సిస్టమ్ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ కొత్తది కాదు. 55 నెలలుగా ఇది అమలు అవుతుంది. ఒక టర్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమలు అవుతుంది. అప్పుడు ఇది కొత్త నిర్ణయం కాదు కదా. వాలంటీర్ వెళ్ళి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనవద్దని మీరు అన్నారు, ఓకే, వాళ్ళు పాల్గొనరు. కానీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా చేసేదాన్ని ఎందుకు అభ్యంతరం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, 2 రోజుల క్రితం ఆపమని చెప్పారు. 2 లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు ఇదే పనిగా అలవాటైపోయినటువంటి 55 నెలలుగా అలవాటు సిస్టమ్ ను అమలు చేసినటువంటి వాలంటీర్ల స్థానంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏరే వాళ్ళతో అమలు చేయమని ఎట్లా చెప్తారు? సాధ్యమా అది? ఒక సిస్టమ్ 55 నెలలుగా వాలంటీర్లకు అయితే ఇదే పని, ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రోజువారీ వ్యవహారాలు చూడడం. అట్లాంటి సిస్టానికి అమలుపడిన వాళ్ళు గ్రామ సచివాలయంలో 1,20,000 మంది, వాళ్ళ పని ఏంటి? వేరే పని కదా. వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే పైన ఆంక్షలు పెట్టచ్చు, కానీ నువ్వు ఉద్యోగస్తుల చేతిలో ఉన్నారు కదా, మీరందరూ పరిగెత్తండి అంటే వాళ్ళు నిలబెట్టాలి, వాళ్ళని తీసుకెళ్లాలి, వాళ్ళకి అలవాటు చేయాలి, ఆ సిస్టమ్ తీసుకెళ్ళాలి. అంత సులభమా 4-5 రోజుల్లో ఇచ్చేయడం? ఇది కూడా ఆ పిటిషన్ వేసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్, నేను ఇక్కడ వాలంటీర్ల సిస్టమ్ అనేది ఒకప్పుడు ఈశ్వర్ గారు, మీ రాజధాని ఏదంటే మీరైనా నేను చెప్తాం హైదరాబాదు లేదా అమరావతి చెప్తాం. ఇప్పుడు రాజధాని అంటే సాధారణ ప్రజలు ఏం చెప్తారంటే మా ఇంటి పక్కన ఉంది అంటారు. సచివాలయం కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజధానికి ముఖం చూడనటువంటి 90% ప్రజలు రోజు రాజధానిని చూసుకుంటున్నారు. రాజధాని అంటే నా అవసరాలు తీర్చే ఒక పరిపాలనా కేంద్రం. ఈ రోజు మెజారిటీ ప్రజల యొక్క రోజువారీ అవసరాలు కానీ, ఇతర అప్పర్ స్వభావంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చే సర్టిఫికేట్లు కానీ ఈ రోజు నా పక్కనున్న రాజధాని తీరుస్తా ఉంది. కాబట్టి ఈ రాజధాని, ఇట్లాంటి సెక్రటేరియట్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే పరిపాలన అనేది రాజధాని కాకుండా నా ఇంటి పక్కనే పోవడం అనేది ఒక వికేంద్రీకరణలో భాగంగా ఎందుకు చూడకూడదు? రెండో అంశం, గ్రామ వాలంటీర్ల సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల సిస్టమ్ లో ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల మందికి ఇచ్చేసి నిరుద్యోగ బుద్ధి చేసిన గాలి కుదిలేయడం కాకుండా ఒక 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రజాసేవలో భాగస్వాములు చేయడం. 2 లక్షల పైచి ఇప్పుడు వాలంటీర్ వారు చెప్పారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి వాళ్ళకి తక్కువ జీతం, వాళ్ళు కోప్పడాలి ప్రభుత్వం మీద, మాకు 5,000 ఇచ్చేసి ఎక్కువ పని చేయించుకుంటామని ఇంట్లో హస్బెండ్ వాళ్ళు తిట్టాల్సింది పోయి ఈయనతో పాటు ఆయన కూడా రావడం అనేది చిన్న విషయం కాదు. మామూలుగా 1,00,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళైనా ఇంకా పెంచమని అడుగుతారు. 5,000 రూపాయలు తీసుకుంటున్నా ఈవెన్ కూడా తిట్టాల్సింది పోయి, నువ్వు పోయి 5,000 నన్ను కూడా తీసుకెళ్తావని పోయి ఆ సేవలో నేను కూడా భాగస్వాములు అవుతామంటే ఒక గౌరవ ఒక గౌరవ వేతనంలో అకౌంటబిలిటీ తీసుకురావడం అనేది ఒక చిన్న విషయం కాదు. ఆ రకంగా వాలంటీర్లు జీవితాలు, ప్రజల జీవితాలు విడదీరాని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ టైంలో కానీ వెళితే మనకు నష్టం వస్తుందని భావించారు. పోతే దానికన్నా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ సిటిజన్ ఫోరం పని ఏంటంటే ఎలక్షన్ సాఫీగా జరగడం, డెమోక్రటిక్ ఫైట్ ని బాగా జరగడం, విభిన్న పార్టీల మధ్య ఘర్షణ, భౌతిక ఘర్షణ కాదు. ఇప్పుడు దీన్ని మీరు పనికొచ్చే నిర్ణయం వాళ్ళు చేసింది. నేనేమంటానంటే 55 నెలల పాటు జరుగుతున్న ఈ సిస్టమ్ కరెక్ట్ కొనసాగాలన్నా వద్దా అనేది పైన డిబేట్ నడవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలంటున్నారు, చంద్రబాబు గారు ఏమంటారో చెప్పమనండి. పైపించి నాకు అర్థం కాని ఏంటంటే, మీరు 3,000 ఇస్తున్నారు, నేను 4,000 ఇస్తానంటున్నాడు. రెండో అంశం, వాలంటీర్ని కొనసాగిస్తానని కూడా చెప్తున్నాడు. ఈ మధ్య వాలంటీర్ని కొనసాగించి 4,000 ఇచ్చేటప్పుడు ఆ వాలంటీర్లందరూ రోజుకి వెళ్తే వాళ్ళందరూ చెప్తారు కదా, రేపు నిజంగా మిమ్మల్ని నమ్మేట్టుగా అంటే
జగన్ గారు 5,000 ఇస్తున్నాడు, 3,000 5,000 ఇస్తున్నాడు, ఈయన ఇంకా జీతం పెంచుతాడంట, మీకు నా 3,000 ఇస్తున్న చంద్రబాబుకి వస్తే 4,000 ఇస్తారని చెప్తారు కదా మిమ్మల్ని నమ్మేటి కంటే జనం. అవును. ఆయన భయం అదే, నేను 4,000 ఇస్తానన్నా వాళ్ళు చెప్పరేమో, ఆయన 40,000 ఇస్తానన్నా ఎవరు నమ్మరు సార్, అది ప్రాబ్లం. నమ్మరేమో. 40,000 ఇస్తానని కూడా కాబట్టి చెప్తాడు, రేపు నిజానికి ఎల్లుండి పెంచుతాడు దాన్ని. వాలంటీర్లు కొనసాగడం చంద్రబాబు గారికి మంచిది. ఎందుకంటే మీరు జీతం పెంచుతానంటున్నారు, పెన్షన్ పెంచుతానంటున్నారు, మరి వాళ్ళు చూసిన మొక్కలందరూ చంద్రబాబుకి వస్తే 4,000 ఇస్తారని ఓట్లు వేయాలి కదా. అంటే నాకు ఒక అనుమానం, దీనికి ఏమన్నా క్లారిటీ ఇస్తారా మీరు? ఇప్పుడు 58 నెలల పాటు సక్రమంగా పెన్షన్లు అందిస్తూ వెళ్ళారు వాలంటీర్లు, అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ ఇస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఈ ఒక్క నెల ఆలస్యం చేసేసి వాలంటీర్ల చేతి మీద ఇవ్వకపోతే మేము జగన్కి, ఒకవేళ నిజంగానే మాకు మంచి జరిగిందంటే ఓటేయండి అని అంటున్నారు కదా జగన్ గారు. కాబట్టి ఈ ఒక్క నెల వాలంటీర్ల చేతి మీద నుంచి ఇవ్వకపోతే ప్రజలందరూ మారిపోతారా? మారిపోతారు కదా, ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు సొంత ఏంటి వీళ్ళ ఆలోచన? దుర్మార్గపు ఆలోచన అనాలా, అతి తెలివి అనాలా, అనాలోచిత నిర్ణయం అనాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని వేసిన ఎత్తుగడ మీ మెడ చుట్టుకుంటా ఉంది. పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి రాజకీయాలు ఆయనే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయాలు ఎవరు నిర్ణయిస్తున్నారు? నలుగురు ప్యానలిస్టులు, కొంతమంది అనలిస్టులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు వీళ్ళు నిర్ణయిస్తున్నారు. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, ఇప్పుడు నిమ్మగడ్డ అనేది ఒకటి తిరుగుతోంది సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్లో, చంద్రబాబును ముంచేసిన వాళ్ళు. ఇది చంద్రబాబుకి చికాకు కలిగింది. మీరు వ్యాలిడిటీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జగన్ మీరేం నమ్ముతున్నారు? వాలంటీర్ వస్తే జగన్ వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్ చేద్దాం అనుకుంటున్నారు. బాగుంది, కట్ చేస్తే మా జగన్ మా ఇంటికి రాలేదు 2 నెలలు అనుకోరా వాళ్ళు? అదే పోతే జగన్ కల్పిస్తాడు, పోతే అన్నా జగన్ కనిపిస్తాడో తెలియదు, రాకపోతే గ్యారంటీ కల్పిస్తాడు. జగన్ అనే వ్యక్తి చేతుల్లో పరిపాలన ఈ 2 నెలలు ఉండదు కాబట్టి వాలంటీర్లు రాలేదు. ఆ జగన్ గాని ఓడించేస్తే శాశ్వతంగా రారేమో అని వాళ్ళు అనుకోరా? ఆయన కుట్రలకు ఆయనే బలైపోవడం అంటే ఇదే. చంద్రబాబు తన కుట్రలకు తానే బలైపోతున్నాడు. నాకు ఆశస్యం ఏదంటే, మొదటేమో వద్దన్నారు, ఆ తర్వాత వేరే ఉద్యోగుల దగ్గర ఇప్పించకూడదు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమంటారు, డబ్బులు లేవు కాబట్టి దీన్ని వాడుకుంటున్నాం అంటున్నారు. ఏది కరెక్ట్? ఒక్క విషయం పేరు 4 స్టాండ్లా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరినో ఇబ్బంది పెట్టను పోయి తన మెడకు చుట్టుకునింది. ఆ మెడకు నుంచి బయటపడేదానికోసం ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఇట్లాంటి రాజకీయాలు వాళ్ళకి కూడా మంచిది కాదు.